ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడను వరద ముంచెత్తడం కంటే చంద్రబాబు రాజధాని అమరావతి వరదలో చిక్కుకోవడమే సీఎం చంద్రబాబును ఎక్కువ కలవరపెడుతోంది. తన రియల్ ఎస్టేట్ మాఫియా సామ్రాజ్యం అమరావతి ప్రకృతి విపత్తుల నుంచి సురక్షితం కాదన్న అసలు వాస్తవం బయటపడ్డంతో ఆయనకు కంటి మీద కునుకులేదు. అసలు అమరావతికి వరదే రాలేదంటూ చంద్రబాబు అండ్ కో ఊదరగొడుతున్నారు. అమరావతి ఎక్కడ మునిగిందో మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఎక్కడ మునిగింది, అమరావతి ఎక్కడ మునిగింది అని చాలా మంది ప్రశ్నలు అడుగుతున్నారు. అమరావతి ఇక్కడే మునిగింది. నేను నిల్చున్న చోట ఏదైతే కొండవీటి వాగుకు సంబంధించిన మొత్తం నీరుందో ఆ నీరు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మంగళగిరి మండలంలో ఉన్నటువంటి నీరుకొండ ఊరు ఏది ఉందో ఇది మొత్తం 100% కంప్లీట్గా రాజధానిలో ఉన్నటువంటి ప్రాంతము. ఈ ఏరియా మొత్తం మునిగినటువంటి ఒక ప్రాంతాన్ని మీకు చూపిస్తున్నాను. నా వెనకాల మీరు చూడొచ్చు రాజధానికి సంబంధించిన బిల్డింగ్స్ కొన్ని కనబడుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. దాదాపు 4 రోజుల క్రితం విపరీతంగా వచ్చినటువంటి నీరు ఈ ఏరియాను ముంచేసింది. 4 రోజుల నుంచి నీరు రిసీట్ అవుతుంది. నిన్నటి వరకు ఇక్కడ రావడానికి కూడా అవకాశం లేదు. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఇంకొక 2 అడుగులు వెనక్కి వేస్తే పూర్తిగా మునిగిపోయేంత నీరు ఇక్కడ ఉంది. సో రాజధానిలో ఏ విధంగా పూర్తిగా వరద అనేటువంటిది ఉందో ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 2 రోజుల పాటు హైకోర్టుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఆగిపోయాయి. సెక్రటేరియట్ ఉద్యోగులందరినీ కూడా ఖాళీ చేసి పంపించారు. తర్వాత ఈ ఏరియాలో ఉన్నటువంటి నీరుని ఏ విధంగా బయటికి పంపించాలి అనేటువంటి ఒక మెకానిజం కూడా ఇక్కడ అధికారుల దగ్గర లేదు. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ నీరు రిసీట్ అయితే కానీ ఈ మొత్తం డ్యామేజ్ కావచ్చు, ఇక్కడ ఏమైనా వర్క్స్ చేయాలనుకున్నా కానీ కుదరని పరిస్థితి. ఒక వర్షానికి కొండవీటి వాగు పొంగితే ఇంత నీరు వస్తే భవిష్యత్తు ఏంటిది అనేటువంటి ఒక అనుమానం ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం చూసుకుంటే ఏదైతే ఈ కొండవీటి వాగు ఉందో ఈ కొండవీటి వాగుకు సంబంధించి దాదాపు 10 ఊర్లలో మొత్తం రాజధానికి సంబంధించినటువంటి 10 ఊర్లలో ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కొండవీటి వాగు వెళ్తుంది. చాలా గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే 100% ల్యాండ్ అక్విజిషన్ జరిగిందో ఆ గ్రామాలు కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బిల్డింగ్స్ కడితే వాటి భవిష్యత్తు ఏంటిది అనేటువంటిది కూడా అనుమానాస్పదంగా ఉంది. చాలా చోట్ల ముఖ్యంగా ఎక్కడైతే సీడ్ క్యాపిటల్ ఏరియా ఉందో అక్కడ ఏవైతే రాజధానికి సంబంధించినటువంటి హైకోర్టు కావచ్చు, అక్కడ సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇవి కట్టాలనుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే ఐఐటి బృందం వచ్చినప్పుడు పూర్తిగా నీళ్లలో మునిగి ఉన్నటువంటి ప్రాంతం. సో ఇప్పుడు ఈ మొత్తం ఏరియా నీళ్లలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ ఏరియా వరకు చూసుకుంటే ప్రతి చోట కూడా భారీగా నీరున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వాటర్ పెరిగేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఒక విషయం మనం చెప్పొచ్చు, ఈ కొండవీటి వాగును పూర్తిగా చాలా చోట్ల వాటికి సంబంధించినటువంటి వాగు ఆనవాళ్ళు లేకుండా దాన్ని పూర్తిగా మూసివేయడం వల్ల ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో ఈ మొత్తం ఏరియా అనేటువంటిది మునిగిపోతుంది. ఆ వాగును ఇక్కడ నుంచి ప్రవహింపజేయకుండా చాలా చోట్ల మూసివేశారు కన్స్ట్రక్షన్ పేరుతో, లేకుంటే రకరకాల దాంతో వాగు లేకుండా చేశారు. ఒకటి కొండవీటి వాగు, అదేవిధంగా పాలకొండ వాగు. ఈ 2 వాగులు పూర్తిగా రాజధాని ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పొలాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సబ్మర్జ్ చేసేసాయి. సో ఈ 2 వాగులు వాటి దారిన అవి ప్రశాంతంగా పోగలిగితే ఎక్కడ కూడా వాటర్ ఆగేది కాదు. కన్స్ట్రక్షన్ పేరుతో రాజధాని పేరుతో ఆ వాగులను పూర్తిగా ఆపివేయడం వల్ల ఈ ప్రమాదం ఉంది అనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట. సో ఇంకొంత ముందుకెళ్తాము, రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎంత మునిగింది అనేటువంటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వరదే లేదన్నట్టుగా భ్రమింపజేయాలన్న కూటమి ప్రభుత్వ పెద్దల యత్నాలు బెడిసికొట్టాయి. వరద ముంపులో చిక్కుకున్న అమరావతి ఫోటోలు, వీడియోలు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రాజధాని అమరావతి నడిబొడ్డున వరద అలలుగా పారుతోంది. కొండవీటి వాగు రాజధాని అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసింది. ఈ అలలుగా వస్తున్నటువంటి నీరు కృష్ణా నదిలో లేకుంటే ఎక్కడో సముద్రంలో కాదు. ఇది రాజధాని అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తిగా వరద నీరు ఈ విధంగా అలలుగా గత 4-5 రోజులుగా ఈ మొత్తం రాజధాని ప్రాంతాన్ని ముంచేసింది. కొండవీటి వాగు తనతో తీసుకొచ్చినటువంటి 1000 క్యూసెక్ల నీరు మొత్తం కూడా ఇక్కడ పూర్తిగా రాజధాని ప్రాంతాన్ని ముంచేసినటువంటి పరిస్థితి. ఎందుకు కొండవీటి వాగు ముంచేసింది అనేటువంటి ఒకసారి పూర్తిగా దాని చరిత్ర చూస్తే, కొండవీటి వాగు అనేటువంటిది గుంటూరు జిల్లాలో కొండవీటి కొండల్లో పుట్టి అక్కడి నుంచి దాదాపు రాజధానిగా చెప్తున్నటువంటి ఈ మొత్తం 10 గ్రామాల్లో ఈ మొత్తం ఏదైతే వాగు ఉంటుందో అక్కడ నుంచి ప్రవహిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మొత్తం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం ప్రాంతాల్లో ఐనవోలులో ప్రారంభమవుతుంది. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఐనవోలులో ఈ వాగు కొండవీటి వాగు ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి శాఖమూరు, ఆ తర్వాత కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ, ఇవన్నీ విలేజెస్ దాటుకుంటూ వచ్చి చివరికి
పెనుమాక తర్వాత ఉండవల్లిలో ఇది కృష్ణానదిలో కలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. 13,500 క్యూసెక్కుల నీటిని తనతో పాటు కొండవీటి వాగు తీసుకొస్తుంది. శతాబ్దాలుగా మనం చూసుకుంటే కొన్ని శతాబ్దాలుగా ఈ వాగు ప్రవాహం ఇలాగే ఉంది. కొండల్లో పుట్టి ఆ తర్వాత కృష్ణానదిలో కలిసిపోవడం అనేటువంటిది కొండవీటి వాగుకు సంబంధించినటువంటి ఒక పూర్తి నేపథ్యం. కానీ కొండవీటి వాగుకు సంబంధించినటువంటి చరిత్ర చూసుకుంటే కొద్ది రోజులుగా దాదాపు 2014 తర్వాత అమరావతి రాజధాని కట్టేటువంటి ప్రయత్నంలో కొండవీటి వాగు ప్రవాహం ఎక్కడుందో ఆ చాలా చోట్ల దానికి సంబంధించినటువంటి ప్రవాహాన్ని ఆపేశారు. కొన్ని చోట్ల వాగును మూసేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది రాజధాని కట్టాలనేటువంటి పేరుతో. సో దీంతో పూర్తిగా ఆగిపోయింది. చాలా చోట్ల వాగు ఎటు ప్రవహించాలో తెలియక తనతో తీసుకొచ్చినటువంటి వేల క్యూసెక్కుల నీటిని మొత్తం రాజధాని ప్రాంతాన్ని మూసేసింది. రాజధాని ప్రాంతంలో మొత్తం నింపేసినటువంటి సిచ్యువేషన్. చాలామంది అధికారులు లేకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటంటే కొండవీటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మొత్తం వాటర్ని తోడి అటు కృష్ణానదిలో వేస్తాము అని చెప్తున్నటువంటి మాట. కానీ ఈసారి ఫ్లడ్స్ చూసుకుంటే కృష్ణా రివర్కు వచ్చినటువంటి దాదాపు 11.5 లక్షల క్యూసెక్ల నీరు అనేటువంటిది పూర్తిగా రివర్స్గా కొండవీటి వాగులోకి పూర్తిగా వచ్చింది. కొండవీటి వాగులోకి రావడం ద్వారా అక్కడ నుంచి మొత్తం రాజధాని ప్రాంతంలోకి వచ్చి రాజధాని ప్రాంతాన్ని మూసేసింది. రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా ముంచేసింది. ఇది నేను నిలబడ్డటువంటి ఈ మొత్తం ప్రాంతం కొన్ని వందల ఎకరాలు ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు పూర్తిగా చూడొచ్చు. ఇవన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. నా లెఫ్ట్ సైడ్ మీకు చూపెడతాను. ఇది ఒక రాజధానిలో ఒక ఐకానిక్ కొండగా వీళ్ళు చెప్తారు. ఇది ఎన్టీఆర్ కొండ అనేటువంటి పేరు పెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం కూడా పెట్టాలనుకున్నారు. కానీ దాని మొత్తం కింద బేసిన్ వరకు చూసుకుంటే దాదాపు ఇక్కడ నుంచి ఒక 4 అడుగులు లోపలికి వెళ్తే నేను పూర్తిగా మునిగిపోయేంతటువంటి నీరు ఉంది. ఇక్కడ కూడా మనం చూడొచ్చు పూర్తిగా మునిగిపోయింది. అక్కడ దాదాపు 5-5.5 ఫీట్లకు సంబంధించినటువంటి ఏవైతే ఫెన్సింగ్ వేసిందో ఆ ఫెన్సింగ్ కూడా మునుగుతున్నటువంటిది. 5.5 ఫీట్లు 6 ఫీట్లు ఉన్నటువంటి ఫెన్సింగ్ సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా మునిగినటువంటి వాతావరణం చూస్తున్నాం. సో ఇంత వాటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రాజధానికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ చేస్తే రేపు రాజధాని ఏ విధంగా మునగబోతుంది అనేటువంటి ఒక భయం ఇప్పటికే చాలా మందిలో కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకటి హైకోర్టుకు సంబంధించినటువంటి వెళ్ళే దారులు పూర్తిగా మునిగిపోయాయి. ఎట్ ద సేమ్ టైం సచివాలయానికి సంబంధించినటువంటి వాళ్ళని మొత్తం ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి. నా వెనకాల ఒక బిల్డింగ్స్ ఏవైతే కనబడుతున్నాయో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్స్లో అక్కడ మనం చూడొచ్చు అక్కడి వరకు ఈ వాటర్ మొత్తం విస్తరించింది. అక్కడి వరకు ఈ వాటర్ మొత్తం వెళ్ళినటువంటి సిచ్యువేషన్. రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ ఇక్కడ నుంచి కనబడుతున్నాయి. సో ఇంత వాటర్ అన్ని చోట్ల కూడా మనం చూసుకున్నాం. సీడ్ క్యాపిటల్ నుంచి చూసుకున్న ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం నీరుకొండలో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈవెన్ ఏదైతే ఉండవెల్లి ఉందో, చంద్రబాబు నాయుడు నివాసం ఉన్నటువంటి ఉండవెల్లి ఉందో అక్కడ కూడా పూర్తిగా నీటిలో మునిగినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నివాసంలోకి దాదాపు ఫస్ట్ ఫ్లోర్ దాటి వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. సో రాజధాని ప్రాంతం నీట మునిగింది, మొత్తం నీళ్ళలో ఉంది అనేటువంటిది ఈ వాటర్ని చూస్తే అర్థమవుతుంది. రేపు రాజధాని భవిష్యత్తు ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. నిజంగానే చంద్రబాబు నాయుడు అక్కడ రాజధాని కట్టాలనుకుంటే ఏమన్నా మెజర్స్ ఉన్నాయా, ప్లాన్స్ ఉన్నాయా, ఏం చేస్తారు అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఏదైతే కృష్ణా రివర్కి వచ్చినటువంటి వరద విజయవాడను ఏ విధంగా ముంచెత్తిందో చాలా స్పష్టంగా చూశాము. దీన్ని మేము రాజధాని చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇటువంటి వరదకు లేదంటే ఇటువంటి ఈ వాగుల్ని మూసివేయడం ద్వారా సృష్టించినటువంటి ఈ మొత్తం వరదకు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయనేటువంటిది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 4 రోజులుగా అమరావతిలో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమరావతి పరిధిలోని 29 గ్రామాల ప్రజలు వరద భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. సీడ్ క్యాపిటల్ ప్రాంతమంతా బురదమయమైంది. ఉద్దండరాయునిపాలెం, పెద్దలంక, హరిశ్చంద్రాపురం, రాయపూడి లంక, మత్స్యకార కాలనీ గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. ఇలా అమరావతి వరద ముప్పును వెల్లడిస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ప్రధానమైనటువంటి ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తిగా ఇంకా నీళ్ళలోనే ఉంది. ఇప్పుడిప్పుడే కొంత నీళ్లు తగ్గుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. నా వెనకాల ఉన్నటువంటి ఏవైతే ఇవి ఎమ్మెల్యేల క్వార్టర్స్ అనేటువంటి పేరుతో కట్టినటువంటి ప్రాంతం. సో ఇది కోర్ ఏరియా. ఈ కోర్ ఏరియా కూడా ఇంకా వాటర్లో ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. పూర్తిగా ఈ రహదారి క్లోజ్ అవుతుంది కాబట్టి ఇటు వెళ్ళేటువంటి ఏదైతే హైకోర్టుకు వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా 2 రోజుల పాటు ఆపేయడం జరిగింది. హైకోర్టు కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. బట్ ఇప్పుడు కొంత వాటర్ రిసీట్ అవుతుంది. అయితే వర్షం పడితే మళ్ళీ ఇది రోడ్ క్లోజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. సో ఏ విధంగా రాజధాని ప్రాంతంలో రోడ్లు ఏదైతే ప్రధానమైనటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ ఉందో కీలకమైనటువంటి కోర్ రాజధాని కట్టేటువంటి ప్రాంతం మొత్తం ఈ ఏరియాలో వాటర్ నిండిపోయినటువంటి సిచ్యువేషన్ నేను మీకు చూపెడుతున్నాను. ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూపెడితే ఇంకోవైపు రోడ్డుకు రెండో వైపు కూడా చూపెడతాను. ఒక చెరువు లాంటి ప్రాంతం ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. చాలా స్పష్టంగా ఒక చెరువు లాగా పూర్తిగా ఉన్నటువంటి ఏరియా అంతా మారిపోయింది. ఈ ఏరియా కూడా మొత్తం ఇప్పుడున్నటువంటి ఈ వర్షం
ఏదైతుందో వర్షం ఇంకా హెవీగా పడితే ఈ మెయిన్ హైవే కూడా ఉంది చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్, ఇది కూడా పూర్తిగా ఆగిపోయేటువంటిది. రోడ్డు మీద పూర్తిగా వాటర్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ముందట ప్రమాదకరంగా చెరువులాగా పూర్తిగా ఏర్పడినటువంటి సిచ్యువేషన్, ఎక్కడ చూసినా కానీ వాటర్ ఫార్మేషన్ ఉంది. వాటర్ అనేటువంటిది పూర్తిగా ఆక్యుపై ఉంది. పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా, ఇది నేను ఉన్నటువంటిది హైవే, ఇది హైవే రోడ్డు రాజధాని ప్రాంతం నుంచి వెళ్ళేటువంటిది. బట్ పూర్తిగా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏ విధంగా వాటర్ అనేటువంటిది ఏ స్థాయిలో ప్రమాదకరంగా మొత్తం ఇక్కడ ముంచేసింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏరియా అంతా కూడా 3 రోజుల నుంచి పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ఇప్పుడు కొంత వాటర్ తగ్గుతోంది. వాటర్ తగ్గిన తర్వాత ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు చూపెడుతున్నాను. దాదాపు నడుము కంటే ఎక్కువ లోతు వరకు ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఈ ఏరియా అంతా కూడా సబ్మర్జ్ అయిపోయింది. సో రాజధాని ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రస్తుతం ఏదైతే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఉందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్లో ఉన్నాను కాబట్టి ఇది కోర్ ఏరియా. ఈ కోర్ ఏరియాలోనే ఇటువంటి వాటర్ స్టాగ్నేషన్ జరిగింది అంటే ఏ స్థాయిలో అమరావతి అనేటువంటిది మునిగింది అనేటువంటిది అర్థమవుతుంది. నా వెనకాల సిఆర్డీఏ బిల్డింగ్ చూడొచ్చు మీరు ఒకసారి. ఇక్కడికి వస్తే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్, దాని వెనకాల సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంది. సిఆర్డీఏకి సంబంధించినటువంటి కార్యాలయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మొత్తం ఏరియా అనేటువంటిది పూర్తిగా 3 రోజుల నుంచి జల దిగ్బంధంలో ఉంది. ఇప్పుడు కొంత ఇది తేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువైపు చూసుకుంటే ఏదైతే ఐఏఎస్లకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ ఇటువైపు మనం ఇక్కడ చూడొచ్చు. వాటికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా వాటర్ అనేటువంటిది 3 రోజుల నుంచి చాలా సివియర్గా పూర్తిగా వాటర్ అనేటువంటిది ఈ ఏరియాలో మొత్తం వచ్చినటువంటి సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఏదైతే కొంత వాటర్ తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో, ముఖ్యంగా సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఎవరైతే హైకోర్టుకు వెళ్ళేటువంటి న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రోడ్డు క్లియరెన్స్ ఉంది, ఆ పని స్టార్ట్ అయింది అనుకోవచ్చు. బట్ వర్షం ఎక్కువైతే నిజంగానే కొండవీటి వాగు మళ్ళీ ఒకసారి ఉధృతంగా వస్తే మాత్రం ఇది పూర్తిగా సబ్మర్జ్ అయిపోయి పూర్తిగా వాటర్లోనే ఏరియా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి అల్టర్నేట్ రోడ్ కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో కేవలం ఒకే ఒక మార్గం నుంచి రావాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కూడా మనం ఏదైతే పాత రోడ్డు ఉందో అక్కడ పూర్తిగా అది సబ్మర్జ్ కావడం వల్ల ఆ రోడ్డు రిపేర్ చేస్తున్నారు. సో ఈ ఒక్క రోడ్డు మాత్రమే యాక్సెస్ ఉంది. వాటర్ ఎక్కువగా వస్తే మాత్రం ఇది కూడా పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియోస్ నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, విజయవాడ. భారీ వర్షాలకు రాజధాని పరిధిలో 31.15 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కొండవీటి వాగు ఉప్పొంగింది. అదే సమయంలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్లోని ఉండవల్లి అవుట్ఫాల్ స్లూయిజ్ ద్వారా కృష్ణా వరద కొండవీటి వాగులోకి ఎగదన్నింది. అమరావతిని కొండవీటి వాగు వరద చుట్టుముట్టింది. కానీ అమరావతి గ్రామాలకు వరద ముప్పే లేదంటూ చంద్రబాబు దబాయిస్తుండడం విడ్డూరంగా ఉంది. మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ప్రస్తుతం నేను అమరావతిలో ఉన్నాను, రాజధాని అమరావతిలో ఉన్నాను. అమరావతిలో కొండవీటి వాగు ఉధృతిని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గత 3-4 రోజుల నుంచి ఈ ఏరియా మొత్తం మునిగిపోయి ఉంటుంది. నాకు రైట్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, పంట పొలాల్లోకి వాటర్ వచ్చినటువంటి సిచ్యువేషను. ఈ మొత్తం ఏదైతే వాటర్ ఉందో ఈ గట్టు మీద నుంచి 3 రోజుల నుంచి ప్రవహించింది. ఆ వాటర్ మొత్తాన్ని నేను మీకు ఇక్కడ చూపెడుతున్నా. ఇదంతా కూడా అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏవైతే కోర్ క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్ నుంచి ప్రవహిస్తున్నటువంటి వాటర్. ఈ వాటర్ అనేటువంటిది గత 4-5 రోజుల నుంచి పూర్తిగా అటు కృష్ణా రివర్ నుంచి కూడా నీరు ఎగదన్నడంతో ఈ మొత్తం ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతాన్ని ముంచేసింది. ఇప్పుడు ఈ వాటర్ కొంత రిసీట్ అవుతుంది, బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దీని ఉధృతిని మనం చూడొచ్చు. ఏ విధంగా ఈ వాగు అంతా కూడా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 10 గ్రామాలను ముంచేసిందో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఎటువైపు చూసినా వాటర్ ఉన్నటువంటి సిచ్యువేషను, ప్రమాదకరంగా ఉన్నటువంటి మొత్తం ఏరియా మనకు కనబడుతోంది. ఎందుకు అమరావతి మునిగింది అనేటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కొండవీటి వాగు. ఈ కొండవీటి వాగు పూర్తిగా మనం చూసుకుంటే కృష్ణా రివర్ నుంచి దాదాపు 5 అడుగుల లోతులో ఉంటుంది, 5 అడుగులు కింది ప్రాంతంలో ఉంటుంది. కృష్ణా రివర్లోకి వెళ్ళాలి వాటర్ అంటే ఆ కృష్ణా రివర్లో ఏదైతే నీరు ఉంటుందో దాని కెపాసిటీ కంటే తక్కువ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ మొత్తం కొండవీటి వాగుకు సంబంధించినటువంటి నీళ్లు అందులోకి ప్రవహిస్తాయి. ఒకవేళ కృష్ణా రివర్లో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి కంటే ముందు ఉధృతమైనటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు 11 లక్షలు 10 లక్షల ఫ్లడ్ వచ్చినప్పుడు కృష్ణా రివర్ వాటర్ అనేటువంటివి రివర్స్గా ఈ కొండవీటి వాగులోకి వస్తాయి, ఈ నీళ్ళలో ప్రవహిస్తాయి. దానివల్ల ఈ మొత్తం ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి రాజధాని ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటిని, వరద నీటిని తీసుకెళ్లేటువంటి ఈ వాగు రాజధాని ప్రాంతాన్ని ముంచి వేసేటువంటి ఒక కాలువలాగా మారిపోతుంది. కృష్ణా రివర్ ఉధృతి పెరుగుతున్న కొద్దీ వాటర్ రివర్స్ వస్తుంటాయి. కృష్ణా రివర్ నుంచి పూర్తిగా వాటర్ అనేటువంటి ఈ వాగు ద్వారా రాజధాని ప్రాంతంలోకి వెళ్తాయి. అందుకే రాజధాని ప్రాంతం మునుగుతుంది అనేటువంటిది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత 3-4 రోజుల నుంచి రాజధాని ప్రాంతంలో ఎందుకు వాటర్ స్టాగ్నేట్ అయింది, వాటర్ ఎందుకు ఆగిపోయిందంటే ఈ కొండవీటి వాగు వల్లే. దాదాపు 13,500 క్యూసెక్ల కెపాసిటీతో ఈ వాటర్ వస్తుంది. మొత్తం రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి 10 గ్రామాలు మొత్తం చుట్టేస్తుంది అనేటువంటిది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ కోర్ క్యాపిటల్లో పూర్తిగా ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఎందుకు అవి మునుగుతున్నాయి అనేటువంటి దానికి, ఎందుకు ఆ వాటర్ అక్కడ
ఎక్కువ ఉందనేటువంటి దానికి కొండవీటి వాగు ఒక కారణం అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటు మరికొన్ని వాగులు ఉన్నాయి, దాదాపు 4-5 వాగులు ఈ ప్రాంతంలో ప్రవహిస్తాయి. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే కోర్ క్యాపిటల్ ఏరియా నుంచి వెళ్తాయి, అందులో పాలవాగు కూడా చాలా ఇంపార్టెంట్ వాగు. ఆ వాగుకు సంబంధించి చాలా ప్రాంతాల్లో దాన్ని మూసివేయడం జరిగింది కన్స్ట్రక్షన్ కోసము. కొండవీటి వాగుకు సంబంధించి కూడా చాలా చోట్ల డైవర్షన్ చేశారు. వాగుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మార్గంలో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానివల్ల ఆ వాగు చిందరవందరగా పూర్తిగా పంట పొలాల్లోకి నీరు రావడానికి, ముఖ్యంగా నీరుకొండ కావచ్చు, ఉద్దండరానిపాలెం కావచ్చు, ఇవన్నీ విలేజెస్లోకి నీరు రావడానికి ఇది ప్రధానమైనటువంటి కారణంగా మిగిలింది. డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. అమరావతి అనేటువంటి దాన్ని క్యాపిటల్గా చెప్తున్నటువంటి తరుణంలో, వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడిగా పెట్టి నిర్మాణాలు చేస్తామని చెప్తున్నటువంటి తరుణంలో ఇంత వాటర్ వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయింది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో వరద రాకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఐఐటికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ఐఐఎం వాళ్ళు వచ్చి చూసినప్పుడు పూర్తిగా ఒక రాజధాని వాటర్లో ఎలా ఉండింది అనేటువంటిది ఒక ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటువంటి లోతట్టు ప్రాంతంలో, అంటే ఒక బౌల్ లాంటి ప్రాంతంలో పూర్తిగా నీరు స్టాగ్నెట్ అయినటువంటి ప్రాంతంలో ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు అనేటువంటిది పూర్తిగా వాళ్ళు ఒక విధంగా ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వరదలు ఇంకా ఎక్కువ నీటిని తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో సమీప భవిష్యత్తులో ఇప్పుడు కూడా వాటర్ని 25 సంవత్సరాలు 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాటర్ అవైలబిలిటీ ఆధారంగా ఆ ప్రాంతానికి ఎంత వాటర్ వస్తుందనేటువంటి అంచనా వేస్తారు. సో రాబోయేటువంటి 25 సంవత్సరాల కాలంలో ఎంత వరద వస్తుందనేటువంటి అంచనా ప్రభుత్వం దగ్గర ఉందా? ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు? దానికి వాగు నీళ్లు రావనేటువంటిది ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు అక్కడ రాజధాని కట్టిన తర్వాత ప్రజలు మునిగిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇటువంటి చాలా క్వశ్చన్స్కి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సి ఉంది. బట్ ప్రస్తుతం వాగు నుంచి వాటర్ అనేటువంటిది కృష్ణా రివర్లోకి వెళ్తుంది. కొంచెం మంచి అంశం, 4-5 రోజుల నుంచి అటు కోర్టు కార్యకలాపాలు కావచ్చు, లేదంటే సెక్రటేరియట్కి వెళ్ళేటువంటి ఉద్యోగుల దారులు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు రిలీఫ్ ఉంది. బట్ వర్షం భారీగా పడితే, మళ్ళీ కొండవీటి వాగు పొంగితే ప్రమాదం అనేటువంటిది పొంచి ఉందనేటువంటిది అమరావతిలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నారాయణ రెడ్డితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, అమరావతి.